నేను దాని దగ్గర నాకు వాస్తవం అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? కనిపిస్తుంది దాని గురించి ఏం కనిపిస్తుంది? భగవద్గీత పైన మనకు ఫస్ట్ ఓపెన్ చేయగానే శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తున్నట్టు మనకు చెప్తారు. ఇది ఆయన చెప్పిందా కాదా, ఆయన ఫోటో పెట్టుకోవడం కరెక్టా అబద్ధమా? నాకు నో ఎగ్జాంపుల్స్. మీరు దుఃఖాన్ని చూపించగలరా? మీరు బాధపడుతున్నారు చెప్పగలరా? ఆనందంగా ఉన్నారు చూపించగలరా? ప్రశాంతంగా ఉన్నారు చూపించగలరా? అసలు నేను అనే దాన్ని చూపించగలరా? మీరు మీ చెయ్యి చూపిస్తారు, మీ కాలు చూపిస్తారు, మీ ముఖం చూపిస్తారు, నేనే చూస్తున్నాను. మీ ముఖాన్ని మీరు చూడలేరు. మీ ముఖాన్ని మీరు చూడలేరు, నేను చూడగలుగుతున్నాను. మీ ముఖాన్నే మీరు ఎన్ని చూపించగలరా కానీ నేను అనే దాన్ని మీరు చూపించగలరా? సార్ నాకు 2 చేతులు 2 కాళ్ళు లేకుండా నేను నో ఎగ్జాంపుల్స్. నేను అడిగిన దానికి ఎగ్జాంపుల్స్ ఏంటండి సార్? ఇప్పుడు దానికి దీనికి సరే ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని మనం చెప్పొచ్చు, తిప్పి చెప్పొచ్చు. నేను అడిగేదానికి స్ట్రైట్ టు ఆన్సర్. దానిపైన ఉన్నది వాస్తవమా, పెట్టబడిందా, క్రియేట్ ఎన్టీఆర్ చెప్పిన శ్లోకాలు ఎన్టీఆర్ శ్లోకాలా కృష్ణుడి శ్లోకాలా అది చెప్పండి సార్. నేను అడిగింది దీని వరకు, దాని దగ్గర తిప్పడం కాదు నాకు కావాల్సింది. మీరు ఇప్పుడు ఏం కావాలంటారు చెప్పండి? జనాలకి ఇలా వెళ్తే నచ్చదు. ఇలా మనం నచ్చినా నచ్చకపోయినా ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఏ బాధను అనుభవిస్తున్నాడో, ఏ వెలితిని అనుభవిస్తున్నాడో, ఏ ఇన్ఫీరియారిటీని అనుభవిస్తున్నాడో, ఏ ఆందోళన అనిపిస్తున్నాడో, ఏ భయాన్ని అనుభవిస్తున్నాడో, వీటన్నిటికీ సొల్యూషన్ కావాలంటే తనెవరో తనకు తెలుసుకోవాలి. తన శరీరం కాదు, తన మనసు కాదు, తన బుద్ధి కాదు, తనవి కాదు, నాది ఎన్ని ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే లాభం లేదు. నేను అంటాడు కదా 24 గంటలు నేను చూస్తున్నాను, నేను అంటాడు. నేను అనేది ఒకటి మార్పు లేకుండా ఎప్పుడు ఉంది కదా లోపల. ఆ నేను అనేది తనకు తెలుసుకున్నప్పుడే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఆ నేను ఎవరు ఈ పంచేంద్రియాలలో అతనే చూసుకోలేడు, ఎదుటివాడికి చూపించలేడు. ఆ నేను అనే ఆధారం లేకుండా కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, ఏం చేయలేవు. మరి నేను అన్నదాన్ని ఈ కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు. మీరు ఏదడిగినా మీ జీవితంలో ఏదడిగినా ఈ పంచేంద్రియాలతో తెచ్చి లోపల పెట్టుకున్న దానితో చెబుతారు కానీ ఏది కూడా పంచేంద్రియాలతో తెచ్చుకొని ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెప్పలేరు. నౌ ది సబ్జెక్ట్ ఈజ్ బియాండ్ దట్. మీరు ఇప్పుడు తెలుసుకోబోయేది ఈ పంచేంద్రియాలకు అతీతంగా, పంచేంద్రియాలకు ఆధారంగా ఏ నేను అనేది లేకపోతే కళ్ళు చూడలేవు. అసలు మనసు లేకపోతేనే కళ్ళు చూడలేవు. మనసు ఇక్కడ లేకపోతే, మీ మనసు ఇక్కడ లేకపోతే మీ కళ్ళు చూడలేవు. నన్ను చూస్తూ కూడా నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా ఇది ఎక్కడెక్కడో వాళ్ళకో వినపడుతుంది నా మాట. కానీ మీ మనసు ఇక్కడ లేకపోతే మీ చెవులు వినలేవు, కళ్ళు చూసి కూడా చూడలేవు. మరి మనసు లేకపోతే ఇదైతే మనసును చూపించగలమా? మనసుని కంట్రోల్ చేసే బుద్ధిని చూపించగలమా? నా బుద్ధి అని చెప్పే ఆ నేను చూపించగలమా? మరి దీనికి దానికి సంబంధం ఏంటి సార్? దీనికి నేను అడిగిన దానికి మీరంతా చెప్పిన దానికి, పంచేంద్రియాలకు చూసేదానికి, మాట్లాడడానికి, వినడానికి, నేను అడిగిన భగవద్గీత పైన ఉన్న పోస్టర్కి సంబంధం ఏంటి? అంటే ఈ సందేశము మనిషి, నేను ఇందాక చెప్పాను, ఇది తపస్సు చేసిన వాళ్ళు లోపల నుంచి సందేశాన్ని గుర్తించి బయట చెప్పారు, లోపల నుంచి. కానీ ఇది పెట్టబడిందా, వాస్తవమా, లేకుంటే ఇది ఓన్లీ పబ్లిసిటీ కోసం వాడుకుంటుంది? పబ్లిసిటీ కాదు, ఇది మెసేజ్ ఏదైతే వచ్చిందో. ఉదాహరణకి ఎవరన్నా చూడండి, ఎవరన్నా ఏదన్నా మీకు చెప్పారనుకోండి, మీకు చెప్పిన తర్వాత అది మీరు విన్న తర్వాత మీ అనుభవం అనేది ఒకటి ఉంటుంది. ఇది కరెక్టా కాదా అని వివేకం ఉంది, మీకు మీ అనుభవం ఉంది. మీ అనుభవం, మీ వివేకం కనుక ఇది కరెక్టు అని చెప్పకపోతే యూ నీడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్టిమేట్లీ ఇది ఇక్కడ ఈ గట్టిగా ఉందా, ఇది ఉందా నా అనుభవం చెప్తుంది. ఇటుపక్క నుంచి వెళ్ళాలా అని నా వివేకం చెప్తుంది. అవునా? మీరు ఒక మాట చెప్పినట్టే వేదాలు, పురాణాలు ఇవన్నీ ఎవరు ఏం చెప్పినా అది నాకు ఉపయోగపడుతుందా లేదా, అది సత్యమా కాదా అనేది నా అనుభవం, నా వివేకం చెప్తేనే నేను ఫాలో అవ్వాలి తప్ప, లేకపోతే అది స్లేవరీ, ఇప్పుడు బానిసత్వం అవుతుంది. అది వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయి. ఇవన్నీ వేదాల గురించి నాకు ఎక్కువ తెలియదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ చాలా విషయాలు మనుషులు మేలు కోసం రకరకాల వాళ్ళు కనిపెట్టి అందించింది. అది తెలుసుకొని అది నలుగురు, ఆయుర్వేదం అనుకోండి ఉదాహరణకి, అంటే ఆయుష్ అంటే హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవటం ఎట్లా. ఇప్పుడు మన పాత వాళ్ళు అనేక రకాలు ఏ ఆకులు
దేని పనికి వస్తాయి, ఏ ఆకులు ఏ జబ్బును తగ్గిస్తాయి అని అంతకుముందు చాలా కష్టపడి కనిపెట్టేలా మనకి అందించారు. అవన్నీ ఒక పుస్తకంలో కనుక ఇస్తే, పుస్తకం అనుకుంటే, పుస్తకం లేకపోయినా ఓరల్గా కూడా అందించేవాళ్ళు పాత రోజుల్లో. అది ఓరల్గా చెప్పినా ఆయుష్కు సంబంధించిన వేదం అంటే తెలుసుకోవాల్సినది, ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచుకోవడం కోసం తెలుసుకోవాల్సింది, వేద అంటే తెలుసుకోవటం, ఆయుష్ గురించి తెలుసుకునే కాబట్టి ఆయుర్వేదం. ఒకప్పుడు అయితే ఇవన్నీ ఓరల్గానే అంటే మౌఖికంగానే ఉండేవి. సరే, ఇప్పుడు భగవద్గీతలో మరి సంజయ వాచ అని ఇంకా కొన్ని వాచలు ఒక కథలాగా స్టార్ట్ చేశారు. అదర్వైజ్ ఈ సంజయుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు తన అసిస్టెంట్ సంజయ్ని, మన వాళ్ళు ఏం ముందు దాంట్లో ఉందా లేకుండా మధ్యలో యాడ్ చేయడం జరిగింది, ఇది మనం చెప్పలేము. ఈ రోజు పుస్తకంలో ఏదైతే ఉన్నదో కొన్ని వందల రకాల భగవద్గీతలు ఉన్నాయి ఈ రోజున మనకు అందుబాటులో. అన్నిట్లో కూడా సుమారు 700 కానీ 701 కానీ శ్లోకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నా వాళ్ళు పాండవులు కలిసి యుద్ధంలో ఏమేం చేశారని అడిగితే అప్పుడు సంజయ్ చెప్పటం మొదలెడతాడు అక్కడ ఏం జరుగుతుందని చెప్తే, దాని తర్వాత అర్జునుడు ప్రశ్నలు ఉంటాయి, తర్వాత వస్తుంది భగవంతుడు సమాధానాలు. సో ఈ నలుగురు మొత్తానికి ధృతరాష్ట్రుడు ఒక శ్లోకంతో అయిపోతుంది, అడుగుతాడు. లలిత సహస్రనామం కూడా ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది సార్? లలిత సహస్రనామం అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది మాత్రం ఇది విష్ణు సహస్రనామాలు మాత్రం అంపశయ్య మీద ఉన్న విష్ణుమూర్తి భీష్ముడు ధర్మరాజు అడిగితే, ఏది కృష్ణుడు సూచన ప్రకారం ధర్మరాజు భీష్ముడిని అడిగితే, భీష్ముడు తనకి ఎంతో ఆయుర్దాయం ఎన్నో తెలిసి ఉన్నవాడు కాబట్టి, ఎంతో జ్ఞానం ఉన్నాడు కాబట్టి, ఏది చదివితే మనిషిలో శక్తివంతంగా జీవిస్తాడు అని విష్ణుని పొగట్టడానికి సంబంధించిన ఒక 1000 నామాలు చెప్తాడనమాట విష్ణు సహస్రనామంలో. దళిత ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఇప్పుడు అవగాహన లేదు. భగవద్గీత పైన కృష్ణుడిది ఫోటో పెట్టుకొని పబ్లిసిటీ చేస్తున్నారా లేకుంటే వాస్తవానికి? ఇప్పుడు ఎన్టీఆర్ బాగా వినండి, ఎగ్జాంపుల్ వినండి. ఎన్టీఆర్ కృష్ణుని పాత్ర నటించేటప్పుడు అది ఎన్టీఆర్ ఒరిజినల్లా కృష్ణుడి విషయం తను కాపీ చేశాడా? కాపీ చేశాడే. అట్లానే భగవద్గీతను అందించినప్పుడు కృష్ణుడు భగవంతుని సందేశాన్ని కాపీ చేసి అందించాడు. ఎక్కడ కాపీ చేశాడు అనకండి, లోపల నుంచి కాపీ చేశాడు. ఓకే, లోపల నుంచి అంటే ఇతర యోగేశ్వర కృష్ణ అంటే యోగ స్థితిలో ఉన్న కృష్ణుడు అని, మామూలు కృష్ణుడు కాదు. యోగ స్థితిలో అంటే ఒక నార్మల్ వ్యక్తి తపస్సు చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఎట్లయితే ఎన్నో విషయాలు తెలుసుకొని నలుగురికి అందించడానికి చేశారో, అట్లాంటి ఇన్నర్ జర్నీతో ఉండి ప్రశాంతతో ఉండి సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడి యొక్క సందేశాన్ని తన లోపల నుంచి గ్రహించి, ఆ భగవంతుడికి ఈ నోరు ఉండదు, వ్యవహారం ఉండదు, ఏది ఉండదు కాబట్టి, శరీరం ఉండదు కాబట్టి, ఆ భగవంతుడే తన గురించి తాను చెబితే ఏం చెబుతాడో దాన్ని గ్రహించిన కృష్ణుడి బుద్ధి, అతను ఉన్నతమైన గురించి తను దానికి రిలేగా ఉపయోగపడ్డాడు. అంటే ఒకళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగు రాని వాళ్ళకి ఎట్లయితే ట్రాన్స్లేటివ్ చేసి చెప్తారో అట్లా తన మూలాన్ని తను గుర్తించి, తన మూలాన్ని తను గుర్తించిన కృష్ణుడు ఆ మూలం యొక్క లక్షణాలు ఏంటి అనేది గ్రహిస్తూ ఆ మూలమే మాట్లాడితే ఎట్లా మాట్లాడుతుందో అని డైరెక్ట్ స్పీచ్లో అందించాడు భగవద్గీతని. సరే, తను తాను జీరో చేసుకున్నాడు. ఓకే, కృష్ణుడు తన గురించి తాను కృష్ణుడి నోట్లో నుంచి వచ్చినట్టుగా మన కథ కానీ ఇంకొకటి కానీ కృష్ణుడు తన గురించి తను మాట్లాడలేదు. తను గ్రహించిన దాన్ని, యూనివర్సల్ మెసేజ్ని సృష్టి మొత్తానికి ఆధారంగా ఉండి తనకు కూడా ఆధారంగా ఉన్నదాన్ని, ఏ ఒక్క శరీరానికి పరిమితంగా లేని యూనివర్సల్ కాన్షియస్ని తను యోగ స్థితిలో ఉండటం వల్ల అర్థం చేసుకొని దానికి ఒక సింపుల్ రిలే మాస్టర్గా పనిచేసి తన గురించి ఒక్క మాట కూడా చెప్పాల భగవద్గీతలో కృష్ణుడు. అది అర్థం చేసుకోవాలి. కృష్ణుడి నోట్లో నుంచే వచ్చింది కానీ కృష్ణుడి గురించిన విషయం కాదది. ఇప్పుడు నాకు 700 శ్లోకాలు చెప్పగలను, మీరు వెనక నుంచి ముందుకు చెప్పమన్నా చెప్పగలను నేను. సరే, అయినంత మాత్రాన అది నా సందేశం అవుద్దా? సరే, ఇప్పుడు మరి దాంట్లో ముందు ఒకటి అర్జునుడు అడిగిన క్వశ్చన్ని కట్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు మీరు. అది ఏమంటే 5000 సంవత్సరాల క్రితం ఈ డిస్కషన్ ఏది జరిగిందని చెబుతున్నాయి కూడా. భాషలు మారినాయి, ప్రాంతాలు మారినాయి, వ్యవహారాలు మారినాయి. అవునా? ఉన్నది అదే ఇదని ఎందుకు తీసుకోవాలి?